లెక్కపేట గ్రామంలో గల ఆదిశంకరాచార్య కాటన్ మిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గతంలోనూ 2-3 సార్లు ఇలాగే పత్తి కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాటన్ మిల్లో ప్రైవేటు ప్రభుత్వ పత్తి 2 ఉండగా అందులో ప్రభుత్వం కొనుగోలు చేసిన సిపిఐ పత్తి మాత్రమే అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున పత్తి దగ్ధమైనట్లుగా సిపిఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ మిల్లో అగ్ని నియంత్రణకు తీసుకోవాల్సిన ప్రమాణాలు ఉన్నప్పటికీ ప్రతిసారి ఇలాగే పత్తి అగ్నికి ఆహుతి అవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ధ్వంసమైంది. ఇక్కడ ఇది మినిమం ఇవాటి నుంచి 2-3 రోజులు ఎట్లయినా కూడా కాలుతుంది పత్తి. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావడం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలకి, దాంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకి అందరికీ హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని దీని మీద ఖచ్చితంగా చర్య తీయాలి. ఎందుకంటే ఒకటే పత్తి మిల్ల 2-3 సార్లు కాలడం ఏంటిది? ఇప్పటికీ ఇలాంటి 3 సార్లు జరిగింది ఇదే పత్తి మిల్లుల. వాటర్ ఫెసిలిటీస్ ఉండగా కూడా వాళ్ళు ఫైర్ చేయకుండా ఫైర్ ఇంజన్ వచ్చే వరకు కూడా ఫైర్ ఇంజన్ వచ్చి వాళ్ళు చర్య తీసుకొని మళ్ళీ ఫైర్ ఇంజన్ తీసుకొని వాటర్ తీసుకొచ్చే వరకు కూడా ఇక్కడ ఉన్న బృందం, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయినా కూడా ఎవరైనా కూడా అసలు కంప్లీట్ గా చర్య తీసుకోలేదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. బాయిలో చాలా వాటర్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కావాలి ఇక్కడ నుంచి ఈ పత్తి, ఇది గవర్నమెంట్ పత్తి కాలింది. ఇటు పక్కన సైడే ప్రైవేట్ పత్తి ఉన్నది, ఆ పత్తి మాత్రం కాలలేదు. ఇది మాత్రం ప్లాన్ చేసి మాత్రం ఈ బృందం చేసిందని స్వచ్ఛంగా తెలుపుతాను. మేము ప్రైవేటు పత్తికి ఇంతవరకు అగ్గి తలగలేదు. ఇలా సిసిఐ దానికే అగ్గి పెట్టుకున్న లేదు కావాల్సుకొని దానికి తలగాలి కదా. అగ్గి తలిగితే అంత దగ్గరనే ఉన్నవి కుప్పలు. సపరేటు గవర్నమెంట్ దానికి అగ్గి ఒక పక్క తలగాలి, తలిగితే ఒక పక్క ఉండాలి. నాలుగు మూలలు మొత్తం అగ్గి గప్పని ఒక్కసారి లేచింది. మళ్ళీ మిల్లాలు కూడా చాలా ఓపెన్ చేయాలి. వాటర్లు చాలా ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి. 20 కూడా ఓపెన్ చేస్తలేదు, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటాను. అంటే కొంచెం కాలాలి, కాలితే మాకు ఇన్సూరెన్స్ వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది అని